రాష్ట్రంలోని కాపు బలిజల సహకారంతో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పుడు మమ్మల్ని విస్మరిస్తున్నారని, మా సత్తా చూపించాల్సి వస్తుందని రాయల్ పీపుల్స్ ఫ్రంట్ వ్యవస్థాపకుడు తిరుమల శెట్టి రెడ్డి శేఖర్ రాయల్ హెచ్చరించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాయల్ పీపుల్స్ ఫ్రంట్ సభ్యులు మాట్లాడుతూ, రాయలసీమలోని 52 నియోజకవర్గాలలో బలిజలకు కేవలం ఒకే ఒక ఎమ్మెల్యే సీటు ఇచ్చి చేతులు దులుపుకున్నారని అన్నారు. రాష్ట్రంలో కాపులకు ప్రత్యేక ప్యాకేజీ కింద 5,000 కోట్ల రూపాయలతో కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా రాయలసీమ నుండి బలిజ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇచ్చి గౌరవించాలని అన్నారు. బలిజలను విస్మరిస్తే రానున్న రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తామని అన్నారు. మా డిమాండ్లను కనుక పరిష్కరించకపోతే ధర్నాలు, రాస్తారోకోలు తప్పవని హెచ్చరించారు. 52 నియోజకవర్గాల్లో చూసుకుంటే గనక కేవలం మనకు ఈ బలిజ సామాజిక వర్గాల నుంచి కేవలం ఒకే ఒక ఎమ్మెల్యే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో పోయినటువంటి గవర్నమెంట్లో కూడా చూసుకుంటే కేవలం అక్కడ కూడా వచ్చేసి ఒకరికే ప్రాధాన్యత ఇచ్చినట్టుంది, ఒకరికి గెలిచినట్టుంది. అయితే దీనికి కలిగినటువంటి కారణాలు ఏంటంటే ఈ రాయలసీమ బలిజల యొక్క వెనుకబాటుతనానికి చాలా కారణాలు ఉన్నాయి. బలిజ ఓట్లతో, బలిజల యొక్క సపోర్టుతో గెలిచినటువంటి ఎవరైతే ఈ బలిజ సామాజిక వర్గం యొక్క నాయకులైతే ఉన్నారో వాళ్ళు ఈ క్యాడర్ను పూర్తిగా పక్కన పెట్టేస్తున్నారు. కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించడం లేదు. నాయకత్వం పైకి ఎవరన్నా రావాలని ప్రయత్నిస్తే వాళ్ళని అణగదొక్కి కేవలం మీకు వంశపారంపర్య దృక్పథంతోనే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళలో ఉన్నటువంటి కొంతమందికి మాత్రమే అవకాశం కల్పిస్తూ అణగదొక్కి ఈ అణిచేత వల్లనే చాలామంది వరకు కూడా నాయకులుగా ఎదగలేకపోతున్నారు. ఈ విషయాన్ని గ్రహించినటువంటి రాయల్ పీపుల్స్ ఫ్రంట్ ముందుకొచ్చి యువ నాయకత్వాన్ని ప్రోత్సహించి రాయలసీమలో బలిజల యొక్క వెనుకబాటుతనాని కోసం, దాన్ని రూపుమాపడం కోసం ఎంతగానో పోరాటం చేసి శ్రమించి ఎన్నో రకాల ప్రెస్ మీట్లు, ధర్నాలు, దాని తర్వాత వచ్చేసి రాయలసీమ వ్యాప్తంగా పర్యటనలు ఎన్నో చేసి ఎంతో మందిని ఒక్కటి చేసినటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నది. సో ఇంకొంచెం ముందరగా వెళ్ళి ఈరోజు మేము వచ్చేసి కొన్ని డిమాండ్లను అయితే ప్రభుత్వం ముందర పెడతాను. అవేంటంటే కాపు కార్పొరేషన్. ఈ కాపు కార్పొరేషన్ చైర్మన్గా వచ్చేసి రాయలసీమలో ఉన్నటువంటి బలిజలకు అవకాశం ఇస్తే ఇక్కడ ఉన్నటువంటి బలిజలు వచ్చేసి ఆర్థికంగా ఎదగడానికి చాలా అవకాశం ఉంటుందని చెప్పేసి అదొక డిమాండు. దాని తర్వాత ఎన్నో ఏళ్లుగా వచ్చేసి గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు రిజర్వేషన్ అనేది ఒకటి అమలు జరిగింది. మళ్ళీ గత ప్రభుత్వం వచ్చేసి ఆ రిజర్వేషన్ను రద్దు చేసింది. మళ్ళీ ఇప్పుడు చూస్తే ఏం జరుగుతుందంటే అంటే ఆ రిజర్వేషన్ గురించి ఎవరు ఆలోచించడం లేదు. కేవలం ఎలక్షన్లప్పుడు బలిజలను వచ్చేసి మభ్యపెట్టి దాని తర్వాత మీకు ఈ ప్రయోజనాలు చేస్తాం, మీకు ఈ అవకాశాలు కల్పిస్తామని చెప్పి ఎలక్షన్లోకి రాగానే చాలామంది సైలెంట్ అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. దీని గురించి ఈ వర్గం నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కూడా, మంత్రులు కూడా కొద్దిగా ఆలోచించి బలిజ, కాపు, తెలగ, ఒంటరి రిజర్వేషన్ ఏదైతే ఉందో దాన్ని పునరుద్ధరించాలని చెప్పేసి రాయల్ పీపుల్స్ ఫ్రంట్ యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్లో ఇది రెండవది.